శృంగారంలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ రింగ్ అయినా కూడా వీడికి ఈజాక్యులేట్ అయిపోతుంది, లేదా అది అంగం మెత్తబడుతుంది. మళ్ళీ శృంగారం చేయడానికి వీలు కాదు. ఒక్కోసారి కొన్ని గంటలు వెయిట్ చేయాలి, ఒక్కోసారి కొన్ని రోజులు, నెలలు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. అతను ఏదో ఇన్కమ్ ట్యాక్స్ గురించో, ఆఫీస్ గురించో ఆలోచించకుండా అమ్మాయి చెంపల్ని, అమ్మాయి ముక్కుని, అమ్మాయి షోల్డర్స్ని, వాటి అందాన్ని చూస్తూ టైం పాస్ చేయాలి. అప్పుడు ఈ ఎరెక్షన్ ఇంకా కొంచెం సేపు లోపల ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్ ఈ వీర్యస్ఖలనం తొందరగా కాకుండా ఉండాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వీర్యస్ఖలనం తొందరగా కాకుండా ఉండాలంటే ముందు జనరల్ స్టామినా బాగుండాలి. ఏదైనా ఒక వ్యక్తి తన అంగాన్ని గట్టిపరిచి అలాగే మెయింటైన్ చేయడానికి కోసమని రక్త ప్రసారాన్ని మెయింటైన్ చేయగలగాలి. హార్ట్ నుంచి వచ్చే రక్తము అంగానికి వెళ్ళి అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. కనుక ముందు బరువు పెరగకుండా చూసుకోవాలి, రెండు స్టామినా పెంచుకోవాలి. ఆల్రెడీ ఒకవేళ ఎక్సెస్ బరువు కనుక ఉంటే రన్నింగో, జంపింగో, స్కిప్పింగో ఏదో ఒక ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేసి ఒక 15-20 నిమిషాలు నాన్ స్టాప్ రన్నింగ్ కెపాసిటీని పెంచుకోవాలి. తర్వాత ఒకవేళ మోకాళ్ళ నొప్పులు వగైరా ఉంటే స్విమ్మింగ్ చేయాలి. సమ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఈజ్ ఎ మస్ట్. అది ఏ రకమైన ఎక్సర్సైజు ఎవరికి ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. తర్వాత ఇది చాలా కాంప్లెక్స్ మెకానిజం, ఇజాక్యులేషన్ తొందరగా అయిపోవడం అనేది. ఫర్ ఎగ్జాంపుల్, వీడు శృంగారంలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ రింగ్ అయినా కూడా వీడికి ఈజాక్యులేట్ అయిపోతుంది, లేదా అది అంగం మెత్తబడుతుంది. మళ్ళీ శృంగారం చేయడానికి వీలు కాదు. ఒక్కోసారి కొన్ని గంటలు వెయిట్ చేయాలి, ఒక్కోసారి కొన్ని రోజులు, నెలలు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. కనుక బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు సెల్ ఫోన్ ఆఫ్ చేసి చక్కగా స్నానం చేసి గుడికి పోయినంత దీక్షగా, గుడికి పోతున్నాం అనుకున్నంత కాన్సన్ట్రేటెడ్గా వెళ్ళాలి. సో సెల్ ఫోన్ రింగ్ కాకుండా సెల్ ఫోన్ ఆఫ్ చేసి బయట పెట్టేసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళాలి. జనరల్గా స్టామినా పెంచుకోవాలి, వెయిట్ రాకుండా చూసుకోవాలి. తర్వాత కొన్ని స్పెషల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఇది ఏంటంటే కీగిల్స్ ఆర్ పెల్విక్ ఎక్సర్సైజెస్ అంటారు. మీరు గూగుల్ చేసి పెల్విక్ ఎక్సర్సైజెస్ లేదా కీగిల్స్ ఎక్సర్సైజెస్ అని టైప్ చేస్తే మీకు ఆ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో చూపెడతారు. ఒకవేళ అది మీకు చేసుకోవడం ఇబ్బంది అయితే డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చేయిస్తారు. తర్వాత స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అని ఒకటి ఉంది. మూత్రం పాస్ చేస్తూ సడన్గా ఆపేయాలి, మళ్ళీ మనం ఒక 6 నిమిషం దాన్ని కంట్రోల్ చేసుకొని మళ్ళీ వదిలేయాలి. ఇది కూడా ఒక రకమైన టెక్నికే. తర్వాత ఇది చాలా ఈజీ ఎక్సర్సైజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను కుర్చీలో కూర్చొని కూడా ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఇప్పుడు పార్టీకి వెళ్ళేదానికన్నా కొంచెం ముందుగా ఒక 4-5 ఫింగర్స్ పట్టే స్పేస్ ఉంటుంది, దాన్ని పెరినియం అంటారు. మనం సైకిల్ మీద కూర్చున్నప్పుడు సైకిల్ సీట్కు ఆ శరీర భాగం తగులుతూ ఉంటుంది. ఆ భాగాన్ని మనం లోపలికి పీల్చుకోవాలి, 1 నిమిషం ఆఫ్ పట్టాలి, మళ్ళీ వదిలేయాలి, లోపలికి పీల్చుకోవాలి, ఆఫ్ పట్టాలి, మళ్ళీ వదిలేయాలి. ఇలా ఈ ఎక్సర్సైజ్ కూడా ఒకటి మంచి ఎక్సర్సైజ్, వెరీ ఈజీ ఎక్సర్సైజ్. బయటికి చేస్తున్నట్టు కూడా ఎవరికి తెలియదు. మీరు టీవీ చూస్తూ కూడా కాన్షియస్గా ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఊరికే లేజీగా టీవీ చూస్తూ కూర్చోకూడదు. సో పెల్విక్ ఎక్సర్సైజెస్, జనరల్ వెయిట్, ఇవన్నీ చేస్తుండగా కూడా ఒక్కోసారి కంట్రోల్ కాకపోతే ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఇవి డ్యూరాలాస్ట్ అనే ట్యాబ్లెట్ ఈజ్ వెరీ ఫేమస్ ట్యాబ్లెట్. దీన్ని డబాక్సిటిన్ అంటారు మన మెడికల్ భాషలో. ఈ డబాక్సిటిన్ కానీ పారాక్సిటిన్ అనే ఇంకో రకమైన ట్యాబ్లెట్ ఉంటుంది, ఈ జెటిన్స్ కానీ, ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయి. ఇవి కూడా పనిచేయనప్పుడు సర్జరీ ఉంటుంది. దీంట్లో అల్టిమేట్ సర్జరీ ఈజ్ ఇంప్లాంట్ సర్జరీ. ఒకసారి కనుక ఇంప్లాంట్ పెడితే మీరు ఎంతసేపు శృంగారం చేసినా మధ్యలో ఇజాక్యులేట్ ఫ్లూయిడ్ ఆరిపోయినా మళ్ళీ ఇది హార్డ్గానే ఉంటుంది కనుక యూ కెన్ స్టిల్ కంటిన్యూ యువర్ దిస్. ఈ కోరికలు అనేవి మెదట్లో ఉంటాయి, అంగంలో ఉండవు. కనుక డిజైర్స్ చేయాలన్న తృప్తి మనసులో ఉండాలి. ఈ ఎర్లీ ఇజాక్యులేషన్ కాకుండా ఉండాలంటే అంగం ఒకసారి ఎంటర్ అయిన తర్వాత అతను ఏదో ఇన్కమ్ ట్యాక్స్ గురించో, ఆఫీస్ గురించో ఆలోచించకుండా అమ్మాయి చెంపల్ని, అమ్మాయి ముక్కుని, అమ్మాయి షోల్డర్స్ని, వాటి అందాన్ని చూస్తూ టైం పాస్ చేయాలి. అప్పుడు ఈ ఎరెక్షన్ ఇంకా కొంచెం సేపు లోపల ఉండే అవకాశం ఉంటుంది. సో ఎర్లీ ఇజాక్యులేషన్ కాకుండా ఉండాలంటే అమ్మాయి మీద మనస్సు పూర్తిగా కేంద్రీకరించుకోవాలి. శరీరము, మనస్సు అన్నీ కూడా ఉన్నప్పుడు అంత తొందరగా రాదు. ముఖ్యంగా ఈ కాలంలో పిల్లలు చేసుకోవాల్సిందల్లా వెయిట్ గెయిన్ కాకుండా చూసుకోవాలి. ఒక్కసారి అమ్మాయి కనుక నీకు అంగం చిన్నగా ఉంది అని ఏ మగ వ్యక్తితో అన్నా వాడికి పిచ్చి లేసినంత పని అయిపోతుంది. నేను డాక్టర్గా ఎంతసేపు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా వాడికి ఆ అమ్మాయి చెప్పిందే మనసులో ఉండిపోతూ ఉంటుంది. కనుక అమ్మాయిలు చిన్న రిక్వెస్ట్, ఒకవేళ ఏవైనా ఇబ్బందులు ఉంటే ఆ మగ పిల్లవాడికి నీకు చిన్నగా ఉన్నది అనకండి,
నీకు గట్టిగా లేదని చెప్పండి, ఆ గట్టిదనం కోసం నేను మందులు ఇస్తాను. అంగ స్తంభన సమస్య రాకుండా ఉండాలి, నేను చేయాలి. స్తంభం అంటే నిలువుగా ఉండడం, అంగం అంటే శరీరంలో ఉన్నటువంటి జననాంగాలు. ఇది యూజువల్గా మెత్తగా ఉంటుంది, కిందికి వేలాడబడి ఉంటుంది. దాంట్లో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు మధ్యలో మూత్రం వచ్చే గొట్టం ఉంటుంది, దానికి ఇరువైపులా స్పాంజ్ ఉంటుంది. స్పాంజ్లోకి రక్తం వచ్చినప్పుడు అది గట్టి పడుతుంది, నిలువుగా ఉంటుంది. స్పాంజ్లోంచి రక్తం వెళ్ళిపోగానే కిందికి మళ్ళీ వేలాడుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది లెంత్, ఎంత పొడవు ఉన్నా కూడా గట్టిదనం లేకపోతే అది లోపలికి వెళ్ళలేదు. అయితే ఒక్కొక్కసారి అమ్మాయిలు లోపలికి ఎంటర్ కాకపోతే నీ అంగం చిన్నగా ఉంది అని అంటారు. ఒక్కసారి అమ్మాయి కనుక నీకు అంగం చిన్నగా ఉంది అని ఏ మగ వ్యక్తితో అన్నా వాడికి పిచ్చి లేసినంత పని అయిపోతుంది. నేను డాక్టర్గా ఎంతసేపు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా వాడికి ఆ అమ్మాయి చెప్పిందే మనసులో ఉండిపోతూ ఉంటుంది. కనుక అమ్మాయిలు చిన్న రిక్వెస్ట్, ఒకవేళ ఏవైనా ఇబ్బందులు ఉంటే ఆ మగ పిల్లవాడికి నీకు చిన్నగా ఉన్నది అనకండి, నీకు గట్టిగా లేదని చెప్పండి, ఆ గట్టిదనం కోసం నేను మందులు ఇస్తాను. ఎందుకంటే చిన్నగా ఉండేది చాలా చాలా రేర్. ఇప్పుడు గుమ్మడికాయకి గుమ్మడికాయ ఉడుతుంది, పొట్లకాయకి పొట్లకాయనే ఉడుతుంది. మీ పర్టికులర్ పార్ట్నర్ తాత సెక్స్ చేస్తేనే పర్టికులర్ పార్ట్నర్ తండ్రి వచ్చాడు, ఆ తండ్రి సెక్స్ చేస్తేనే ఇతను వచ్చాడు. కనుక ఇంతమందికి ఇన్ని జనరేషన్స్లో లేని ప్రాబ్లం వీటికి సడన్గా చిన్నగా అయ్యేందుకు అవకాశాలు తక్కువ ఉంటాయి. సో యూజువల్గా జనరల్ హైట్ని బట్టి అంగం పొడవు కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ అంత హైట్ ఉంటే న్యాచురల్లీ 2 సెంటీమీటర్లో 3 సెంటీమీటర్లో మిగతా వాళ్ళందరికన్నా ఎక్కువ ఉండొచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ 9 నుంచి 10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉండదు, అంటే 3 to 4 ఇంచెస్. యూజువల్గా అది సెక్స్ చేసే టైంలో ఇంకో 2 సెంటీమీటర్లు గెయిన్ ఉంటుంది, కొంచెం పొడవు అవుతుంది. కనుక ఎవరిని కూడా చిన్నగా ఉన్నాను అనుకోండి. నాకు 40 ఏళ్ల సర్వీస్లో నేను చూసిన ఇన్ఫంటైల్ పెనిస్ 2-3 కేసుల కన్నా ఎక్కువ లేవు. కనుక చిన్నగా ఉన్న పెనిస్ను సర్జరీ చేస్తే తప్ప అది పెద్ద కాదు. దానికి ఆయిల్ పెట్టి మసాజ్ చేసినా, ట్యాబ్లెట్స్ వేసినా, కరెంట్ షాక్ పెట్టినా అది పొడవు పెరగదు. దానికి సర్జరీ మాత్రమే శరణ్యం. కనుక చిన్నగా ఉన్న పెనిస్ను ఆపరేషన్ చేస్తే పెద్దది చేయొచ్చు. దీన్ని పినైల్ లెంథనింగ్ సర్జరీ అంటారు. ఇవన్నీ కూడా పాసిబులే నౌడేస్. ఒకప్పుడు పినైల్ సర్జరీస్ అవి కామన్ కాదు, నౌడేస్ చేస్తున్నాం. సో చిన్నగా ఉన్నది సన్నగా ఉన్నది అనే బదులు గట్టిగా లేదని చెప్పడం నేర్చుకోండి. అవసరం అనుకుంటే అది హార్డ్గా ఉంటే తప్ప లోపలికి ఎట్టరాదు. ఎంత హార్డ్గా ఉండాలి? అవసరం వస్తే దాని మీద 500 గ్రాముల బరువు మోసేంత గట్టిదనం ఉంటే కానీ లోపలికి వెళ్ళదు, లోపలికి గుసాయించదు. సో ఈ ఇంప్లాంట్ ఇది ఈజీగా 500 గ్రాముల బరువు మోయగలదు. సో ఇంప్లాంట్ పెట్టిన తర్వాత అతను విల్ బి నార్మల్. కనుక లెంత్ ఈజ్ ఇమ్మెటీరియల్ బట్ స్ట్రెంగ్త్ ఈజ్ 100% రిక్వైర్డ్.